బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి, చూద్దాం తెలంగాణ కర్ణాటక అవుతుందో హిమాచల్ అవుతుందో అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ముక్కుల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరగబడ్డారని లక్ష్మణ్ తెలిపారు. హిమాచల్ పరిస్థితి తెలంగాణలో రాలేదని చెప్పలేమని అన్నారు. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆ విమర్శలు ఏ స్థాయి కంటే వాళ్ళ స్థాయిని మర్చిపోయి ఇవాళ బీజేపీ నాయకుల పట్ల అసహనంతో వివరిస్తూ ఉన్నారు. వారు వ్యాఖ్యలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదో తన్నితే పరుపులో పడ్డట్టు అధికారంలోకి వచ్చామనేటువంటి అహంకార భావం, మంత్రుల మాటలు, వైఖరి, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి తన హోదా మర్చిపోయి వారు ప్రయోగించే భాష తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు. అంటే సుదీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్న పలంగా మంత్రులు కావడంతో ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు పరుచుకోవడానికి, అమలు చేసేదానికి నిబద్ధతతో వ్యవహరించాల్సిపోయి ఈరోజు ఇచ్చిన గ్యారెంటీలను గాలి కొదిలేసి ఇవాళ బీజేపీని లక్ష్యంగా, అంటే ఇవాళ తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదని తెలిసిపోయి మూడోసారి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతుందనే ఒక వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొనడం. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. చాలా మంది వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు మాతో సంప్రదిస్తూ ఉన్నారు. మేము ఆచితూచి ఆలోచన చేస్తాం. కాంగ్రెస్ కూడా అభ్యర్థులు లేకపోయినప్పటికీ వారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేక ఇవాళ పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టి బోడిగుండుకు మోకాలికి లెక్క పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామనే